హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. బెట్టింగ్ యాప్ లో ఎపిసోడ్ వెనుక పిచ్చెక్కించే నిజాలు. గంటకు 100 కోట్లు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పై తెలంగాణ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. యాప్ ప్రమోటర్స్ పై కేసులు నమోదవుతున్న బెట్టింగ్ యాప్ల నిర్వాహకులకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ఇప్పటికే వందల సంఖ్యలో బెట్టింగ్ యాప్లు చలామణిలో ఉన్నాయి. ప్రతిరోజు పదుల సంఖ్యలో కొత్త యాప్లు పుట్టుకొస్తున్నాయి. బెట్టింగ్ యాప్ల పేర్లు ఏవైనా వారందరికీ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది మాత్రం ఒకరే. సాఫ్ట్వేర్ కోసం ప్రతి నెల కొంత మొత్తంలో చెల్లిస్తారు. కానీ ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా రోజుకు 100 కోట్ల రూపాయలను నిర్వాహకులు సంపాదిస్తున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు బెట్టింగ్ యాప్లను ఒక మార్గంగా ఎంచుకుంటూ సాధారణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. బెట్టింగ్ ఓ రకంగా జూదం లాంటిదే. డబ్బు అనే ఒక ఆశ చూపించి బెట్టింగ్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. జాయినింగ్ బోనస్ల పేరిట మొదట బెట్టింగ్ కు అలవాటు చేసి ఆ తర్వాత బెట్టింగ్ అనే ఊబిలోకి దించుతున్నారు. ఓసారి బెట్టింగ్ కు అలవాటు పడితే బయటకు రావడం కష్టంగా మారుతోంది. దీంతో చేసేదేమీ లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ యాప్లపై చర్యలేవి? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు పెట్టడం వల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. భవిష్యత్తులో వీటిని సెలబ్రిటీలు ప్రమోట్ చేయకుండా నియంత్రించే అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పటికే బెట్టింగ్ కు బానిసలుగా మారిన వారిని కాపాడడం కష్టమే. నేరుగా బెట్టింగ్ యాప్ నిర్వాహకులు బెట్టింగ్ యాప్లకు సాఫ్ట్వేర్ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటేనే ఏదైనా ఫలితం ఉండొచ్చు. సెలబ్రిటీల నుంచి సామాన్య మనుషుల సైతం ఈజీగా డబ్బు వస్తుందనే ఆశతో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఈ యాప్లో రిజిస్టర్ కావాలంటూ ఆకర్షించడంతో పాటు జాయినింగ్ బోనస్ 500 వరకు ఫ్రీగా పొందండి అనే ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. తీరా జాయినింగ్ బోనస్ తో ఆడే అవకాశం ఉన్నప్పటికీ వాటిని విత్డ్రా చేసుకునే అవకాశం ఉండదు. ఫస్ట్ డిపాజిట్ కంపల్సరీ అని బెట్టింగ్ యాప్ నిర్వాహకులు షరతులు విధిస్తారు. దీంతో ఫస్ట్ డిపాజిట్ చేసిన తర్వాత ఎంత మొత్తంలో డిపాజిట్ చేశారో అంత మొత్తంలో గేమ్స్ ఆడినప్పుడు మాత్రమే డబ్బులను విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక 1000 రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత 5 నుంచి 6,000 వరకు వచ్చాయనుకోండి, డబ్బుపై ఆశతో అవి ఇంకా పెరుగుతాయనే ఆశతో ఆడి మొత్తం డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సొంత డబ్బులు వెయ్యిపోవడంతో వాటిని రికవరీ కోసం మరింత డిపాజిట్ చేస్తూ బెట్టింగ్ కు బానిసలుగా మారుతున్నారు చాలా మంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లు, ఫోన్, కంప్యూటర్స్ లో ఓపెన్ కాకుండా ఏదైనా సాఫ్ట్వేర్ ని అభివృద్ధి చేయడంతో పాటు యాప్ నిర్వాహకులపై చర్యలతోనే ఈ బెట్టింగ్ యాప్లకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.